ఇదే రిసెప్షన్. సో సేఫ్గా ఉంది. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 7:20. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. అన్న కార్డ్ యాక్సెప్టెడా మీ మాత్రం? కార్డ్ ఇలా ఓన్లీ ఫోన్పే, క్యాష్ వచ్చింది. సో అన్న ఇక్కడ మేనేజ్ చేస్తారు. అన్న మీ పేరున? ప్రభు అంతా సూపర్, అసలు సూపర్గా ఉంది హోటల్ అయితే. మీరు కానీ ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినా సేఫ్గా స్టే చేయొచ్చు. అండ్ ఫుడ్ కూడా ఆసమ్. హాట్ వాటర్ అయితే అసలు మెస్మరైజ్. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. సో వాట్సాప్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ప్రూఫ్ కావాలంటే. సో రూమ్ అయితే ఇలా ఉంటుంది. టోటల్ ಎಷ್ಟು రూమ్ ఇది వెళ్ళి? 11 రూమ్. సో ఇక్కడ 12 రూమ్ ఉంది. ఇక్కడ కింద మన పైన ఒక 2 రూమ్ ఉంది. పార్టీ హాల్ కూడా ఉంది. సో ఇద్దరు అయితే హ్యాపీగా స్టే చేయొచ్చు. సో ఇలాగే ఉంటుంది రూము. అంటే ఒకరోజు మంచిగా స్టే చేయాలి. టీవీ ప్రొవిజన్స్ ఉంది, డిటిహెచ్ కనెక్షన్, అండ్ ఇదే రూము అండ్ వెంటిలేషను. సో మిర్రర్ అండ్ ఒకటి కూర్చొని హ్యాపీ పై కూడా ఉంది. సో ఎక్స్ట్రా బెడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రెస్ట్ రూమ్ చూసుకుంటే సో ఇది షవర్, ఒక మిర్రర్ ప్రొవిజన్ ఉంటుంది లోపల. సో ఓకే అన్న, థ్యాంక్ యూ. సో బ్యాక్లో చూసేది హోటల్లో. సో నిజంగా సూపర్గా ఉంది. పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు ఇది. సో మీరు కానీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వస్తే ఈజీగా స్టే చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఇది ఇక్కడ నుంచి జస్ట్ టౌన్కి అయితే ఒక 2 కిలోమీటర్స్లో ఉంది. సో అండ్ ఫుడ్ అయితే ఆసమ్ చెప్పాలి, చాలా రీజనబుల్ కాస్ట్. సో హ్యాపీగా స్టే చేయొచ్చు. 900 రూపీస్ తీసుకున్నాడు ముగ్గురికి. ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చినాడు ఫ్రీగా. యాక్చువల్గా 2 మెంబర్స్కి 900. సో వర్త్ అని చెప్పొచ్చు నిజంగా. సో ఎవరన్నా సాగరా వచ్చినప్పుడు ఒక హోటల్ని మీ ఆప్షన్లో పెట్టుకోండి. ఇదేదో పెయిడ్ ప్రమోషన్ కాదు. సో యాక్చువల్లీ రెస్టారెంట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఇంకొంచెంసేపు రెడీ అయిపోతుంది. ఆల్రెడీ టిఫిన్ అంతా రెడీ. సో నైట్ 10-15 వరకు ఉంటుంది. సో ఫుడ్ అయితే నిన్నైతే దాల్ తడ్కా ఫ్రై, జీరా రైస్, ఆ తర్వాత పెప్పర్ ఫ్రై చికెన్ ఆర్డర్ చేస్తాం. సూపర్గా అనేది. కాస్ట్ అయితే చాలా రీజనబుల్. సో ఇక్కడ కూర్చొని తినాలన్నా తినచ్చు. ఇక్కడ ఫెసిలిటీ ఉంది, చూస్తున్నారు కదా. లేదు రూమ్ సర్వీస్ కావాలన్నా మనం రూమ్లో వచ్చి సర్వ్ చేస్తారు, మనకి సర్వీస్ చేస్తారు. సో సూపర్గా ఉంది. సో ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ. సో వెజ్, నాన్ వెజ్ ఉంది, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఫోన్ నెంబర్ కూడా ఉంది. సో ఎవరైనా కావాలంటే సాగరాలు వచ్చినప్పుడు ఇదైతే మంచి రెస్టారెంట్, మంచి హోటల్ స్టే చేయడానికి. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు కొంచెంసేపు బయలుదేరి లాంచ్కి వెళ్ళి అక్కడ నుంచి చౌడేశ్వరి టెంపుల్కి వెళ్దాం. సో మిగతా మళ్ళీ కవర్ చేద్దాం. రైస్గా ఉంది అసలు, వేరే లెవెల్ నిజంగా. కేక పుట్టిస్తుంది అసలు. వర్షం లేదు, డ్రిజ్లింగ్, అటు పక్క ఫాగ్, ఫారెస్ట్. అసలు కరెక్ట్ టైం, అసలు ఛాన్స్ లెస్ నిజంగా. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందా కానీ అసలు రచ్చ. కదా అసలు లొకేషన్ చింపి ఎగరేస్తుంది అసలు. అసలు వేరే లెవెల్ నిజంగా. టైం ఉంటే కొంచెం ఇక్కడ అంటే డిన్నర్ నిలబడకూడదు, వేరే విషయం. బట్ అట్లీస్ట్ ఒక్కసారైనా న్యాచురల్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ టైము లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ లాంచ్కి వెయిట్ చేయాల్సి అంతా ఉంటుంది. బట్ కేక అసలు. ఇక్కడ కానీ సిటీలో వర్క్ చేస్తా, ట్రాఫిక్, కాంక్రీట్, బట్ తప్పదు. ఫైన్, రియాలిటీయే. అట్లీస్ట్ ఇలా వచ్చినప్పుడైనా యూట్యూబ్ కోసం కాదు కానీ నిజంగా ఇలా రావడంలో కూడా మనసు ఒక ప్రశాంతత కోరుకుంటుంది నిజంగా చెప్పాలంటే. సో మీరు కూడా ఎప్పుడైనా నిజంగా ఫ్యామిలీతో లేదు ఫ్రెండ్స్తో అట్లీస్ట్ 6 months కొనసైనా మంచి ట్రిప్కి వెళ్ళండి సేఫ్గా. సో అట్లీస్ట్ ఒక రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడున్న స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు. చూడండి అసలు, చూడండి అసలు ఎంజాయ్ చేయండి ఈ బ్యూటీని కొంచెం. సో ఇదే సికందూర్ వచ్చేస్తున్నాము. లాంచ్ రెడీగా ఉంది. సో కదా, సో అదే షారావతి రివరు. సో నది అయితే ఈ వర్షానికి ఫుల్ ఫ్లడ్గా పోతా ఉంది. ఇదే జోగ్ ఫాల్స్కి వచ్చి రీచ్ అవుతుంది. అండ్ యాక్చువల్ బ్రిడ్జ్ కడతా ఉంటారు ఇక్కడ. ఇట్ విల్ టేక్ టైం. సో ఇలా కారు ఇవన్నీ ఎక్కిచ్చేస్తారు. ఇవి మనం ఈ గుడికి వెళ్ళాలంటే ఇది ఒక్కటే దారి, లేదంటే 83 కిలోమీటర్లు మనము అటు పక్క తిరుక్కొని వెళ్ళాలి. బట్ ఇదైతే సూపర్గా ఉంటుంది. చూస్తూ ఉంటారు కదా
ఇది మ్యాటర్. సో చూడండి ఇలాగే వస్తూ ఉంటుంది అన్నీ. సో అక్కడ అందరూ వచ్చి లైన్గా ఇది మీద ఎక్కించి, సో ఇది యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాలు కడతానే ఉన్నారు. మళ్ళీ ఇట్ విల్ టేక్ టైం. నాకు తెలిసి ఈ నెక్స్ట్ మాన్సూన్ లోపల కంప్లీట్ చేయాలని టార్గెట్. ఆల్రెడీ 2 సార్లు టార్గెట్ మిస్ అయింది. అది కట్టినారంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. బట్ ఈ లాంచ్ ఉన్నప్పుడు బాగుంటుంది. అండ్ ఈ లాంచ్ వచ్చి చాలా సేఫ్టీ. ఇంతవరకు ఎలాంటిది జరగలేదు, ఇప్పుడు జరగదు. వేడుకుందాం. ఈ శారావతి నది ఒడ్డున ఆ దేవత కొలువైంది. సో అటుపక్క వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ కార్ ఒక మనిషికి 10 రూపాయలు తీసుకుంటారు. సో మనం ముగ్గురు కాబట్టి 30 రూపాయలు. ఐలాండ్ చూడండి అసలు ఎంత సూపర్ గుబూరుగా ఉంది. వెళ్తానే ఉండాలి. ఆ అవతల వెళ్ళి స్టాప్ చేస్తారు. అక్కడి నుంచి ఆ తర్వాత మన జీప్లో ఒక 20 రూపీస్ ఎంత అని చెప్తారు, చూడాలి. అక్కడి నుంచి మనం గుడి దగ్గర ఎత్తుకుని వదులుతారు. మళ్ళీ వాపస్ అక్కడే జీప్లోనే వచ్చి మళ్ళీ ఇదే లాంచ్ తీసుకొని ఆటో. సో లాంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు క్లైమేట్ చూడండి, అటు పక్కంతా వర్షం వస్తుంది. స్వామి నాకు తెలిసి గ్యారంటీ తడిచిపోతాం మనం, అర్థమైంది. రైట్ స్టార్టెడ్ వర్షము. పిచ్చగా ఇంకా కొట్టించుకోవాలి. వామ్మో వర్షం వచ్చేసింది. మీకు కనిపిస్తుందో తెల్ల వర్షం అయితే. రైట్ దుమ్ము లేపుతుంది. ఇంకా ఆడ ప్లేస్ అంతా చూడు, వెళ్ళిపోదాం. యాక్చువల్గా మనకైతే ఇక్కడ మంచిగా లక్కగా ఏం జరిగిందంటే ఈ బ్యాండ్ వెనకాల అడ్డంగా ఉంది. సో వర్షం అయితే అటుపక్క పడతాం కానీ మనకు తడవలేదు. కానీ యాక్చువల్గా వర్షం చూడండి. పిచ్చిగా పడతాం. వర్షంగా ఏంటంటే అటుపక్క లొకేషన్ చూపించండి. అయినా ట్రై చేస్తాం, వచ్చినా పర్వాలేదు. ఆయన క్రమశిక్షణ చూడండి. అక్కడ వర్షంలో కలెక్ట్ చేసుకుంటాను రీడింగ్. మళ్ళీ వామ్మో దుమ్ము లేపతా ఉంది అసలు. లెవెల్ ఎన్విరాన్మెంట్ నిశ్చయంగా. సో ఇవన్నీ కానీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే డైరెక్ట్గా అక్కడ ఎక్కినామంటే ల్యాండింగ్ అటుపక్క అవతల పక్క. అంటే యాక్చువల్గా ఇది ఉంది కదా ఈ శారావతి రివర్, ఇది దాటుకొని అటు పక్క వెళ్ళినాక యాక్చువల్ మన ఈ గట్టు ఉంది కదా, ఈ గట్టు నుంచి ఆ గట్టుకి వెళ్ళినాక అటు పక్క దాదాపు 30 నుంచి 40 గ్రామాలు ఉన్నాయి. సో వాళ్ళకైతే సర్వీస్ అయితే ఇదే. ఒకటి బోట్లోనే రావాలి, ఇంకోటి అక్కడి నుంచి ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలన్నా ఇదే వాళ్ళకి. ఇది మిస్ చేస్తే 80 కిలోమీటర్ల వాళ్ళు అటుపక్క ఒకే ఒక రోడ్ సర్వీస్ ఉంది. దాన్ని తీసుకుని 80 కిలోమీటర్లు దాటుకుని వెళ్తే వాళ్ళకి టౌన్ సిటీ వస్తుంది. సో అందుకే మెయిన్ ఈ ప్రపోజల్ పెట్టింది. కానీ దీనికైతే చాలా అగైన్స్ట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ సో ఈ బోట్ సర్వీస్ని అటుపక్క జీప్ సర్వీస్ ఉంది కదా, దాన్ని నమ్ముకొని చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాళ్ళంతా గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టి అగైన్స్ట్ చేస్తున్నారు మాకు లాస్ అవుతుందని. కానీ గవర్నమెంట్ మనుషుల ప్రాణాలన్నీ ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ ఇవన్నీ దొరకదు ఆ టైంకి అక్కడ రావాలంటే. అందువల్ల నేను అట్ లాస్ట్ ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 3-4 సంవత్సరాలు అయింది. సో నాకు తెలిసి ఇప్పుడు ఈసారి కంప్లీట్ చేసి ఉండాలి, కానీ ఎందుకో లేట్ అయిపోయింది. మళ్ళీ మాన్సూన్ వచ్చింది కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ డెడ్లైన్ పెట్టుంటారు. సో చూద్దాం ఏది జరిగినా మంచి పని. అసలు రివ్యూస్ అడుగుతారా? ఎలా ఉంది చెప్పరా ఫస్ట్. నేను రాకపోయింటే చాలా రిగ్రెట్ అయింది సార్. ఇది చెప్పు. నిన్న ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? నాకు రెండు నచ్చింది సార్. దాని జాబ్ ఫాల్స్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ఏషియా. ఈ వ్యూ ఇప్పుడే చూస్తాను. ఈ వ్యూ నేను ఇప్పుడు ఇంకా టెంపుల్ చూడు ఎలా ఉంటుంది.
గుడిలో కెమెరా అలౌ చేస్తారా లేదా తెలియలేదు, చూద్దాం. అలౌ చేస్తే లెక్క, లేదంటే ఎంతవరకు అయితే అంతవరకు నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నుంచి దిగేసి జీపు ఎంత రెంట్ అని చెప్తాను ఇంకో కాసేపట్లో. సో ఇలాగే ఇక్కడ ఫుల్గా ఉంటుంది జీప్స్, ఇక్కడ జీప్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. వాళ్ళు అన్ని దాంట్లో ఫుల్ చేసి పంపిస్తారు ఒక్కొక్కరిని. సో ఒక మనిషికి 30 రూపాయలు అంటే యాక్చువల్గా. సో చూస్తుంటారు కదా, ఇవన్నీ గుడికి వెళ్తాయి. నన్నేం మాట్లాడించలేదు. ఈ సిగందూర్ చౌడేశ్వరి టెంపుల్ ఎక్కడుందంటే మన కర్ణాటక రాష్ట్రంలోని సాగర డిస్టిక్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా మనం సాగర చేరుకోవాలి. సాగర నుండి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఫెరీ సర్వీస్ స్టార్ట్ అవుతుంది, బోటు. ఆ బోట్ ఎక్కినామంటే అక్కడి నుంచి ఒక అరగంటలో మనము అవతల పక్క చేరుకోవచ్చు. లేదు రోడ్డు వైపు వెళ్ళాలంటే దాదాపు 83 కిలోమీటర్లు చుట్టుకొని వెళ్ళాలి. ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే దాదాపు 300 సంవత్సరాల నాటిది. ఒకసారి శేషప్ప అనే వ్యక్తి వేటకు అడవిలోకి వెళ్ళి అక్కడ అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుంటాడు. అలా నిద్రపోయే సమయంలో తన కలలో చౌడేశ్వరి దేవి కనిపించి తన పేరు మీద ఒక దేవాలయాన్ని నిర్మించమని కోరుతుంది. ఆ తర్వాత అతను ఆ విషయాన్ని దుగ్గజ అనే బ్రాహ్మణుడికి చెప్తాడు. అలా వారిద్దరూ ఈ చౌడేశ్వరి ఆలయాన్ని నిర్మిస్తారు. ఆ తర్వాత శేషప్ప మేనేజింగ్ ట్రస్టీగా, దుగ్గజ ప్రధాన పూజారిగా ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ దేవిని కొలిచిన వారికి దొంగల బెడద నుంచి రక్షణ ఉంటుందని అందరూ నమ్ముతారు. అదేవిధంగా తోటలు, భూమి, ఆస్తులు ఇవన్నీ కాపాడేందుకు ఈ దేవి అందరికీ తోడు ఉంటుందని ఇక్కడ ఉన్న ప్రజలకి నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరు ఇక్కడ శ్రీదేవియ రక్షణే అనే బోర్డును తమ ఇళ్లలో లేదా వారి భూమి సమీపంలో ఉంచుతారు. అలా ఉంచితే ఎలాంటి దొంగతనం జరగదని, లీగల్ ఇష్యూస్ ఉండదని ప్రతి ఒక్కరి నమ్మకం. అండ్ ప్రతి సంవత్సరం జనవరి 14, 15 తేదీలో ఇక్కడ వార్షిక జాతర జరుగుతుంది. ఈ జాతర చూసేదానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున జరుపుకుంటారు. అంతేకాకుండా ఆషాఢ మాసం ఇక్కడ చాలా విశేషం. మన ఊర్లో కావాలైతే అక్కడ అన్ని జింగి నీళ్ళు, ఇక్కడైతే ప్యూర్ వాన నీళ్ళు పోతుంది ఫుల్గా. అండ్ ఫుడ్ ఫేర్ అయితే ఈడే వదలాలి మన చెప్పులన్నీ. సో ఇక్కడ వదిలేసి ఇంకా అటు పక్క వెళ్ళాలంట, చూద్దాం. అంటే ఇక్కడ మాలలు, అరటి పళ్ళని అమ్ముతారు. సో ఒక 360 రూపాయలు అంట సామంతి, తీసుకుందాము దేవుడికి. చూద్దాం. మాల ఇష్టం ఇది ఇటే ఎత్తుకోవాలి. ఓకే 250 అంట. ఇటే ఎత్తుకోవాలి. అయితే ఫోన్పే కూడా అలౌడ్ ఉంది, అయిపోయింది. సో ఇలా బుట్టలో ఇచ్చేస్తారు, దీన్ని తీసుకొని మనం వెళ్ళాలి. సో ఇదే టెంపుల్. సో ఇదే చౌడేశ్వరి దేవాలయము. 5 సంవత్సరాలుగా ఇక్కడ రావాలనేసి ఈరోజు కుదిరింది. యాక్చువల్గా ఈరోజు దేవుడు కనికరించింది మనల్ని, అమ్మవారు. సో లోపలికి వెళ్దాం. ఎంతవరకు అలో చేస్తారో తెలియదు, కెమెరా అయినంతవరకు తీసుకెళ్తా, చూద్దాం. ఈరోజు ఖాళీగానే ఉందన్నారు, ఎందుకంటే వర్షాకాలం కదా, ఎక్కువ మంది రావడం లేదంట. బట్ ఆల్రెడీ వాళ్ళు చెప్పిన దాన్ని చూస్తే ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు ఇంకా నార్మల్ టైంలో. అండ్ ఇక్కడ ఏమంటే ఈ స్పెషాలిటీ గుడికి అమావాస అయితే ఫుల్గా ఉంటారు. ఇక్కడ ఉంది కదా ఈ బ్యారిగేడ్స్, ఇవన్నీ ఫుల్గా నిండిపోతాయి. ఇక్కడ అమావాస అంతా ఫేమస్ ఈ గుడికి. ఎందుకంటే ఈ దేవిని దర్శించడానికి వస్తారు. ఎందుకంటే చాలామంది లీగల్ ఇష్యూస్, లేదు ఈ కోర్టులో కేసులు, ఆ తర్వాత ఎవరికైనా పిల్లలు పుట్టలేదు, సంతానం లేదు, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒకరోజు నైట్ స్టే చేసి అండ్ వర్షం చూడండి ఒకసారి,
దుమ్ము లేపుతుంది వర్షం అయితే. అండ్ ఇక్కడ అమ్మవారికి పెట్టిన చీరలు కొనాలంటే కొనుక్కోవచ్చు. సో అక్కడ దర్శనం చేసుకుని ఎగ్జిట్ ఇలా అవుతాము. ఇది అయినాక ఇక్కడ ఇలా ఉంటుంది, ఇంటికి కావాల్సిన ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ప్రైజెస్ వాళ్ళదే గుళ్ళిది. అండ్ ఇక్కడ అన్నదానానికి నిధి ఇవ్వాలంటే మనం ఇవ్వచ్చు. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. బుకింగ్ కౌంటర్, ఏదైనా సేవకు కావాలంటే బుకింగ్ కౌంటర్ సేవకి. సో మనం ఇచ్చే 100 రూపాయలు కుంకుమార్చన టికెట్కి మనకు కుంకుమార్చన చేసి దేవి ముందు మనకు హారతి ఇస్తారు. ఆ తర్వాత ఈ ప్రసాదం ఇస్తారు. ఇందులో ఏముంటాయంటే చూపించండి. ఇది వచ్చి కుంకుమ అనుకుంటా, పూజా ప్రసాద. ఇది ఒక పూజా ప్రసాద. ఇలాగ ఒక మనకు నీళ్ళు ఒకటి ఇస్తారు. ఆ తర్వాత లడ్డు, 2 లడ్డు ఉంది దాంట్లో. ఆ తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన కుంకుమ డబ్బా ఒకటి ఇస్తారు. ఇది కలిపి 100 రూపాయలు. సో క్యాషే తీసుకుంటారు. ఫోన్పే అయితే లేదు, ఖచ్చితంగా లిక్విడ్ క్యాషే తీసుకుంటారు. సో వచ్చేటప్పుడు క్యాష్ తెచ్చుకోండి. నిజంగా అమ్మవారి ముఖం అయితే అంత ప్రశాంతంగా ఉంది. నేను ఆన్లైన్లో దొరికితే వీడియో పెట్టేటప్పుడు గ్యారంటీ ఆ ఫోటో పెడతాను. కెమెరా అయితే అలోడే లేదు. అసలు చాలా నెమ్మదిగా, చాలా ఇదిగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ చాలా హోమాలు, చాలా ఇది కూడా చేస్తూ ఉంటారు. మనకి ఈ గుళ్ళో ఏమేమి చేస్తారంటే సేవలు, అన్నప్రసాదము, అక్షరాభ్యాసము, నామకరణము, ఆ తర్వాత చెవులు పెట్టడం, తీర్థస్నాన, వాహన పూజ చేస్తారు, తులాభారము, దేవి పారాయణ, లలిత సహస్రనామ పారాయణ చేస్తున్నారు, మృత్యుంజయ జపం చేస్తున్నారు, అఘోర జపం, అలాగే సత్యనారాయణ స్వామి పూజ కూడా చేస్తున్నారు, నవగ్రహ శాంతి, గణపూజ, దుర్గా పూజ, చండికా హోమం చేస్తూ ఉన్నారు. దుర్గా హోమం, చండికా హోమము, గణ హోమము, నవచండిక హోమము, దుర్గా దీపారాధన, మృత్యుంజయ హోమము, సుదర్శన హోమము, ఆ తర్వాత కుజశాంతి, శని శాంతి, పార్వతి స్వయంవర హోమ ఆ పూజ చేస్తున్నారు. ఇన్ని చేసుకోవచ్చు ఇక్కడ. సో అక్కడి నుంచి మనం అక్కడ ఎంట్రన్స్ చూపించాం కదా, అక్కడి నుంచి లోపల రావాలి. అక్కడ క్యూ ఉంది కదా, అక్కడ కౌంటర్ ఉంది చూడండి. సో ఆ కౌంటర్లోనే మనకు సేవా టికెట్లు ఇస్తారు. అర్చన టికెట్ కావాలన్నా, ప్రసాదం ఎక్స్ట్రా కావాలన్నా అక్కడే టికెట్. క్యాష్ ఒకటే, ఫోన్పే యూపీఐ అయితే లేదు. అండ్ అదే ఎంట్రన్స్. అక్కడ అమ్మవారి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఇటుపక్క మన ఎగ్జిట్ రావాలి. మనం వచ్చిన ఎగ్జిట్ ఇది. సో ఇది చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది అసలు గుడి అయితే. ఖచ్చితంగా రండి, వీలు చూసుకొని మీకు కుదిరినప్పుడు, ఇటుపక్క వచ్చినప్పుడు. సో చాలా అసలు అమ్మవారి మొహం చూసినప్పుడు అంత ప్రశాంతంగా ఉంది నిజంగా. సో తెల్లారు 5 గంటలకు స్టార్ట్ చేస్తారు. మీరు ఓన్ కార్లో వచ్చినారంటే వచ్చేయచ్చు, రోడ్డు పైన రావాలి. అదే లాంచ్ అయితే ఖచ్చితంగా 7:30కే. సో ముందు రోజు వచ్చి ఇక్కడ స్టే చేస్తే అలాంటి పొద్దునే ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవాలన్నా ఇది కుదురుతుంది. ఇదే విషయం. తెల్లారి ఇక్కడ అన్ని చోట్ల మధ్యాహ్నం, నైట్ అన్నదానం ఉంటే ఇక్కడ వచ్చి పొద్దునే అంటే 7 నుంచి 9 వరకు, అలాగే మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు, రాత్రి 7:30 నుంచి 9 వరకు అన్నదానం ఉంది. సో దర్శనం అయితే అయిపోయింది తొందరగా నిజంగా. అండ్ మళ్ళా వర్షం అయితే స్టార్ట్ అయింది, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. సో వర్షం తగ్గిందంటే లాంచ్ దగ్గరికి వెళ్ళి బయలుదేరాలి మళ్ళా. సో ఇది విషయం. సో లాంచ్ దగ్గరికి వెళ్ళి అటుపక్క రీచ్ అయినా కలుద్దాం. సో ఈ వీడియో ఇంతతో స్టాప్ చేసుకుంటాం. సో ఈ వీడియో ఇక్కడితో పాస్ చేస్తాను. ఏదైనా మంచిగా లొకేషన్ జరిగి సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మధ్యలో ఇమీడియట్గా షేర్ చేస్తాను. బాయ్. అందరూ బాగుండాలని నేను దేవుడిని నేర్చుకున్నాను. అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి, నేను బాగుండాలి, మన చుట్టూ ఉండే వాళ్ళు అందరూ బాగుండాలి. బాగుంటాం. లొకేషన్లు అంటా అన్న నాకు బాగా నచ్చింది. ఇక్కడైతే మనకి చెట్టు పడిపోయింది చూస్తున్నారు కదా. సో ఇంకొక 1 అవర్ 1.5 అవర్ అవుతుందంట. సో మళ్ళా రివర్స్కి వెళ్ళాలి, చూద్దాం ఇలా వెళ్ళాలో. ఇంకొక కొంచెం వెళ్ళి మళ్ళీ ఇంకో రోడ్ ఉందంట, డైవర్ట్ తీసుకోవాలి. సో నిన్న ఒక చెట్టు పడింది, ఇప్పుడు రిటర్న్ వెళ్దామంటే బెంగళూరుకి ఇప్పుడు ఇంకో చెట్టు పడింది. సో చెట్టు పడిపోయింది చూస్తున్నారు కదా, రోడ్ ఇదే. రోడ్ అయితే
సూపర్ డీలింగ్గా ఉంది మంచిగా. సో ఇక్కడ నుంచి మళ్ళీ వాపస్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళాలి. ఎరా లంచ్ ఇంకా మనం చేయలేదు, పొద్దున్నుంచి యాక్చువల్గా ఏం చేయలేదు. దర్శనం చేసుకొని బయలుదేరదాం, మధ్యలో తిందాం అనుకుంటే అక్కడ ఏం లేదు. వర్షం పడి జిట్లు అయితే లేబర్ లాగా తయారైంది, చూస్తాను కదా. ఫైన్, ఏం చేయలేం.